డ్యూటీ టైంలో పని తప్పించుకునే రోజులివి. చేసే పనిని సైతం ఏదో మొక్కుబడి తంతుగా నామమాత్రంగా చేసే కాలమిది. డిపార్ట్మెంట్ ఒకటే అయినా తమది కాని విభాగం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. ప్రైవేట్ ఉద్యోగుల గురించి అలా ఉంచితే గవర్నమెంట్ ఉద్యోగుల సంగతి చెప్పనవసరం లేదు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అలాంటిది డ్యూటీ టైం అయిపోయాక భార్య చంటి బిడ్డలతో షాపింగ్ కు వచ్చిన లా అండ్ ఆర్డర్ పోలీస్ ఓ కూడలిలో చిక్కుముడిలా అడుగు తీసి అడుగు వెయ్యనంతగా అల్లుకుపోయి ఇంచు కూడా కదలడం కష్టమైన ట్రాఫిక్ ను చంకలో చంటి బిడ్డతోనే అటూ ఇటూ తిరుగుతూ క్లియర్ చేశాడు ఈ లా అండ్ ఆర్డర్ పోలీస్. దీంతో జనాలతో పాటు ఎస్పీ కూడా ఇంప్రెస్ అయ్యాడు. ప్రశంసించడమే కాక మంచి బహుమతి కూడా పంపాడు. విధులు ముగించుకొని భార్య బిడ్డతో ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై విలామల్ ప్రాంతంలోకి వచ్చాడు మణికంఠన్. అక్కడ వాహనదారుల రద్దీ అధికమవడంతో వాహనదారులు ఎటు వెళ్లే వీల్లేక ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో అక్కడ ఎవరు విధుల్లో లేరు. పరిస్థితి గమనించిన మణికంఠన్ చేతిలో చంటి బిడ్డతోని నడి రోడ్డుపై నిల్చొని వాహనాలను ఒకటి తర్వాత మరొకటి పంపుతూ ట్రాఫిక్ సరిచేశారు. చేతిలో బిడ్డను పట్టుకుని రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ మణికంఠన్ను విధులు నిర్వహించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మణికంఠన్ని ఎస్పీ అభినందించి బహుమతి అందించారు. చేతిలో చంటి బిడ్డతో ట్రాఫిక్ నియంత్రించిన పోలీసును పలువురు ప్రశంసిస్తున్నారు. తిరువారూరు నగర శాంతి భద్రతల విభాగంలో మణికంఠన్ పనిచేస్తున్నారు.